మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్లోని 195 గురించి మాట్లాడుకుందాం. 195 ఏం చెప్తుందంటే ఇక్కడ అబ్స్ట్రక్టింగ్ ఎగనెస్ట్ టు పబ్లిక్ సర్వెంట్. ఇదేంటంటే ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహించిన సమయంలో ఆ విధులను అడ్డుకోవడం కానీ వాళ్ళపైన దాడి చేయడం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో అల్లర్లు జరగడం కానీ ఒక గుంపుగా ఏర్పడిన వ్యక్తులు అల్లర్లు సృష్టించడం కానీ చేసినట్టయితే ఆ గుంపును చెదరగొట్టే సమయంలో ఆ అల్లర్లు ఆపడం సమయంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సమయంలో ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వహించిన సమయంలో మీరు గనక వాళ్ళని అడ్డుకున్నట్టయితే మీకు అప్ టు 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది అండ్ 25,000 రూపీస్ మీకు ఫైన్ ఉంటుంది. ఇక్కడ రెండు కూడా పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఈ సెక్షన్ 195 ఏం చెప్తుందంటే మస్ట్ అండ్ షుడ్ బిగా ఆ అల్లర్లను అడ్డుకునే వ్యక్తులు ఎవరై ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ బిగా పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే ఉండాలి, ప్రభుత్వ అధికారులు మాత్రమే అయి ఉండాలి. ప్రభుత్వ అధికారులు మాత్రమే తన విధులను నిర్వహించిన సమయంలో ఆ ప్రభుత్వ అధికారులు విధులను నిర్వహించిన సమయంలో మీరు గనక అడ్డుకున్నట్టయితే మీకు అనేది అప్ టు 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది విత్ 25,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. నాట్ లెస్ దాన్ 25,000 రూపీస్. మీకు 25,000 రూపీస్ అంటే 25,000 కంటే తగ్గదు, 25,000 కంటే ఎక్కువ ఉంటుంది. 25,000 పడచ్చు అంటూ మీకు అప్ టు 3 years వరకు ఇంప్రిజన్మెంట్ పడచ్చు, రెండు పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహించిన సమయంలో మీరు అడ్డుకున్న తర్వాత మీకు ఏ వారెంట్ ఇష్యూ చేయకుండా మీకు ఎటువంటి గ్రౌండ్స్ చెప్పకుండా మీకు అరెస్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే మీరు వాళ్ళని అడ్డుకుని ఉండాలి, వాళ్ళ విధులను మీరు చేయకుండా అడ్డగించబడి ఉండాలి, వాళ్ళని బెదిరించి ఉండాలి, వాళ్ళని కనుక వాళ్ళ విధులను నిర్వహించిన సమయంలో మీరు వాళ్ళని కొట్టి ఉండాలి, వాళ్ళని ఏదైనా గాయపరిచి ఉండాలి. ఇలా చేసినట్టయితేనే మీకు అనేది ఏ వారెంట్ లేకోకుండానే మిమ్మల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని కేసెస్లో మీకు వారెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో అయితే సెక్షన్ 195లో అయితే మీకు అనేది ఏ వారెంట్ ఇవ్వకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు వాళ్ళని గాయపరచకుండా వాళ్ళని అడ్డుకోకుండా మీరు జస్ట్ ఒకవేళ బెదిరించినట్టయితే వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చినట్టయితే మీకు అనేది అప్ టు 1 year వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఫైన్ గురించి మాట్లాడినట్టయితే మీకు 25,000 కంటే తగ్గదు, 25,000 కంటే మీకు ఎక్కువగానే ఉంటుంది. 25,000 వరకు వేయచ్చు మీకు అనేది ఫైన్. మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్లోని 195 గురించి మాట్లాడుకుందాం. 195 ఏం చెప్తుందంటే ఇక్కడ అబ్స్ట్రక్టింగ్ ఎగనెస్ట్ టు పబ్లిక్ సర్వెంట్. ఇదేంటంటే ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహించిన సమయంలో ఆ విధులను అడ్డుకోవడం కానీ వాళ్ళపైన దాడి చేయడం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో అల్లర్లు జరగడం కానీ ఒక గుంపుగా ఏర్పడిన వ్యక్తులు అల్లర్లు సృష్టించడం కానీ చేసినట్టయితే ఆ గుంపును చెదరగొట్టే సమయంలో ఆ అల్లర్లు ఆపడం సమయంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సమయంలో ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వహించిన సమయంలో మీరు గనక వాళ్ళని అడ్డుకున్నట్టయితే మీకు అప్ టు 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది అండ్ 25,000 రూపీస్ మీకు ఫైన్ ఉంటుంది. ఇక్కడ రెండు కూడా పడే అవకాశం